బీసీలకు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం 2 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం ఒకటి, వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మరొక బిల్లును పెట్టాలని యోచిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లకు కూడా ఒక కమిషన్ నివేదిక అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఆ రంగాల్లో వారికి రిజర్వేషన్లు పెంచాలంటే దానికి ప్రాతిపదిక ఏంటన్న విషయంపై కమిషన్ నివేదిక అవసరమవుతుంది. బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇప్పటి వరకు ఉన్న ప్రాతినిధ్యాన్ని లెక్కించి పరిశీలించి కమిషన్ నివేదిక ఇస్తేనే ఆ ప్రక్రియకు బలం చేకూరుతుంది. కానీ ఇప్పటికిప్పుడు మరో కమిషన్ వేసి నివేదిక తెప్పించడానికి సమయం సరిపోతుందా అన్న చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో నడుస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం తొలుత కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయంపైనే కసరత్తు చేసింది. కానీ తాజాగా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచేందుకు అసెంబ్లీలో బిల్లు పెడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2 ప్రత్యేక బిల్లులు అవసరమని భావిస్తోంది. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఒకే బిల్లును పెట్టలేదు. తమిళనాడులో రిజర్వేషన్లు అధిక శాతంగా ఉన్నా అవి విద్యా ఉద్యోగాల్లోనే ఉన్నాయి. అక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు. విద్యా ఉద్యోగాల్లో మాత్రమే 69% మేర అమల్లో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ కూడా స్థానిక సంస్థలకు ఒకటి, విద్యా ఉద్యోగాలకు మరొక బిల్లు పెట్టాలనే ఆలోచన చేస్తోంది. ఈ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంటుకు పంపి జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని భావిస్తోంది.